ఇక తమకు 3 రోజుల సమయం ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎలా తెచ్చుకోవాలో చూపిస్తామంటూ తుంగతుర్తి సూర్యాపేట రైతాంగం సవాల్ విసిరింది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ఆనకట్ట పూర్వాపరాలను సంపూర్ణంగా వివరించారని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 3 రోజులు టైం ఇస్తే గోదావరి నీళ్లతో తమ భూములను సస్యశ్యామలం చేసుకుంటామంటున్న రైతులతో మా నల్గొండ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. తెలంగాణ జీవధార, తెలంగాణ అక్షయ పాత్ర, తెలంగాణ నీటి సంబంధించినటువంటి అక్షయ పాత్ర కాళేశ్వరం గొప్పతనాన్ని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈరోజు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి, సూర్యాపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆయకట్టు రైతులు వచ్చి ఆయన చెప్పిన ఆశాంతం కూడా వినడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుని ఎన్ని బాధలు పడి కట్టారు, ఎంత మేధోమదనం చేసి కట్టారు, ఈ రోజు వరకు కూడా ఎంత పటిష్టంగా ఉంది, ఎందుకు కావాలని కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా నిష్ప్రయోజనంగా చేస్తున్నటువంటి అంశాలన్నిటి కూడా కూలంకషంగా వివరించారు. రైతులైతే చాలా సావధానంగా వినడం జరిగింది, అర్థం చేసుకోవడం జరిగింది. సూర్యాపేట రైతాంగం అంతా ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఏమనిపించింది నీకు? కాళేశ్వరం సంబంధించి జగదీష్ రెడ్డి గారు వివరించారు కదా, ఎన్ని బాధలు పడి కట్టిరు, ఎంత మేధోమదనం చేసి కట్టిరు, ఎక్కడో ఉన్న గోదావరి నీళ్లు 350 కిలోమీటర్లు ఉన్నటువంటి సూర్యాపేటకు మీకు తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సర్వనాశనం చేశారు. పొలాలు పోయిన కారణాల యాసంగా మొత్తం ఎండబెట్టి రైతుల ఆడోళ్ళ మగోళ్ళ అందరు కూడా ఏడిపించి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కానీ మోసం చేసి అది మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, మీకు ఎన్నో రాయితీలు ఇస్తున్నామని చెప్పి మమ్మల్ని అన్యాయం చేసి ఇలా కాళేశ్వరాన్ని ఎండబెట్టి కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. మా జగదీశ్ రెడ్డి గారు మా గోస చూడలేక పెద్ద గోస పడుతుండు, కాలువలమ్మటి వస్తుండు. ఇక్కడి నుంచి కాదు, తండలు సూర్యాపేట జిల్లాల మొత్తం ముఖతపురం వరకు నీళ్లు బారినాయి. అలాంటి ఇవాళ కాళేశ్వరం వెళ్ళాలని చెప్తుండు ముఖ్యమంత్రి గారు. అన్యాయం ఇది. కానీ రైతుల ఉసురు తగిలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పోతులని మీ అందరికీ మనవి చేస్తున్నాం. బ్యారేజ్లని కాళేశ్వరం గట్టినే ఉంది. 8 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏకదాటిగా నీళ్లు పుష్కలంగా నీళ్ళు వచ్చేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కానించి ఒక్క సుక్క కూడా కాలువలో నీళ్ళు రావట్లే. ఇప్పటికే వానదేవుడు కనికరించట్లేదు. ఇందులో నీళ్లు కూడా రాక అష్ట కష్టాలు పడుతున్నారు రైతులు. ఇప్పుడు మాకు జగదీశ్వర్ రెడ్డి రోజు పిలుపునిచ్చి సూర్యాపేటకు జిల్లా నుంచి నీళ్లు రావట్లేదు, అందరం కలిసి కాళేశ్వరం కడిపోయి మాకు అప్పచెప్పండి కాళేశ్వరం, మేము ఆమ్ చేస్తామనే దృష్టికి తీసుకొచ్చిండు. కావాలని వాళ్ళు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా చేస్తున్నారు. అందువల్ల మా జగదీశ్ రెడ్డి సారు మా గురించి బాధపడి అక్కడ తీసుకుపోయి రైతులని మేమే రైతులు అందరం కట్టుకట్టిగా మేమే పోయి ఆన్ చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టును పదే బదనాం చేశారు. ఈరోజు మీరు ఈ ప్రజెంటేషన్ చూశారు, చాలా అద్భుతంగా బ్యారేలు ఉన్నాయి, కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి. మీకు ఎట్లా అర్థమైంది? ఒకటి, కాళేశ్వరాన్ని బదనాం చేయడమే కదా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలని కూడా బదనాం చేసింది. తెలంగాణ ప్రజల్ని 70 సంవత్సరాల ఈ స్వాతంత్రంలో ఇంతవరకు గోదావరి మీద ఆనకట్టేసిన రాజకీయ నాయకుడు లేడు. ఎప్పుడో ఒక డైలేశ్వరం దగ్గర ఆంధ్రాలో ఒక కాటన్ ద్వారా ఒక డైలేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట ఇస్తే గోదావరి మీద, అతనికి ఆంధ్రాలో ఇప్పటికీ వర్ధంతులు జయంతులు చేసి దండలేసి దండం పెడతారు. ఇక్కడ ఇదే తెలంగాణలో ఈ ప్రజలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అదే గోదావరి మీద ఆనకట్టేసిన కేసీఆర్ గారికి జైల్లో పెడుతున్నట్టు రేవంత్ రెడ్డి. అంటే వీడంత పిచ్చి ముఖ్యమంత్రి, వీడంత షాడిస్ట్ ముఖ్యమంత్రి ఇంకొక లేడు. అలాంటి కేసీఆర్ గారికి వాళ్ళు దండలేసి దండం పెట్టాలి. మనం అది మర్చిపోయి దండలేసి దండం పెట్టేది పోయి జైల్లో పెడతానంటుండు. వీరంత తిక్కల ముఖ్యమంత్రి ఇంకెవరు లేడు. ఈ 70 సంవత్సరంలో 57 సంవత్సరాలు కాంగ్రెసే పాలించింది ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా. ఏ రోజైనా ఒక్క ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు, ఈ సూర్యాపేటకు, తుంగతుర్తికి, కోదాడుకు ఈ ప్రాజెక్టు వలన నీళ్లు వచ్చిన పాపాన పోలే, మేము కడుక్కోలే. మేము కాలువ కిందికి, కాలువ కిందికి ఎప్పుడన్నా మా చుట్టాల నెలకపోతే అసలు ఇలాంటి నీళ్లు మనకి ఎప్పుడు వస్తాయి? ఈ కాలువలు అసలు మనం చూస్తామా చచ్చేవారు? కానీ చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. అలాంటి కళని నిరం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. దాని తోడుగా సూర్యాపేటలో గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. జగదీశ్వర్ రెడ్డి గారి దమ్మున్న ఎమ్మెల్యే ఎవరు గెలవలే, క్యాబినెట్ లో మినిస్టర్ కూడా కాలే. సూర్యాపేట ఎమ్మెల్యేలలో ఎప్పుడో దామాదిరెడ్డి ఒక క్రీడా శాఖ మంత్రి అయిన తప్ప ఇలాంటి మినిస్టర్ అయిన వ్యక్తి లేడు. ఈ జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ కావడం వల్ల మా అదృష్టం. జగదీశ్వర్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గమైన సూర్యాపేటకు వచ్చి గెలిచి ఇక్కడ ఇలాంటి ఎమ్మెల్యే గెలవలేదు. గెలిచిన తర్వాత కోట్ల రూపాయల నిధులు తెచ్చి సూర్యాపేటను ఎంతో డెవలప్ చేసిండు. నా నియోజకవర్గం నీళ్లు రావాలని కేసీఆర్ గారి దగ్గరలో ఉండి
నీళ్లు తెచ్చి మా అందరికి సాగునీళ్లు తాగునీళ్లు, మాది తుమ్మలపేనబడి ఆత్మకూరేసి మండలం, కడుక్కునే నీళ్లు దొరికేది కాదు. ఒకప్పుడు కడుక్కుంటానికి ఎడ్ల బండ్ల మీద, ఆటోల మీద, ట్రాక్టర్ల మీద నీళ్లు తెచ్చుకునేది. మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నామంటే జనాలు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాల పిల్లగాళ్ళు అప్పుడు కూడా తెలంగాణ ఇట్లనే ఉందేమో అనుకుంటారు. కానీ అట్లా లేదు తెలంగాణ. ఒకప్పుడు నీళ్లు, సాగునీరు లేవు, తాగునీరు లేవు. బావి కాడికి పోతే, బోర్ల కాడికి పోతే, ఆ బోర్లు కూడా వేస్తే పడకపోతే డ్రమ్ములలో నీళ్లు పట్టుకుని పొద్దునట్టు పోయి అయ్యే మంచినీళ్ళు తాగేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు ఎక్కడ పోయిన నీళ్లు. ఈడొచ్చిన 20 నెలల్లో కాళేశ్వరం కూలిపోయిందని ఒక సాగు చూపించేసి ప్రజలకు నీళ్లు లేకుండా చేయటం. వాళ్ళ ఆలోచన ఏంది, కేసీఆర్ గారిని తిట్టియాలి ప్రజలతోని. ఏమనుకోరంటే కాళేశ్వరం కూలిపోయిందని ఒక సాగు చూపించేసి కేసీఆర్ గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోయిందని కేసీఆర్ గారిని తిట్టియాలని తప్ప చెడు ఉద్దేశం. మీరు ఇప్పుడు చూసారండి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్. కన్నెపల్లి కూడా బాగుంది, అన్ని బ్యారేజ్లు బాగున్నాయి, వాటి మీద లారీలు తిరుగుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద పటిష్టంగా ఉంది. ఎందుకు పంపులు ఆన్ చేయట్లేదు, ఎందుకు బదనాం చేస్తా ఉన్నారు? నేను చెప్పేది ఏంటండి, కేసీఆర్ గారిని తప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం వేస్ట్ కాళేశ్వరం అని జనాలలో ఒక చిత్రీకరించాలని ఈ ముఖ్యమంత్రి చేసిన డ్రామా. అయితే ఏమైంది, ప్రజలు తిక్కలోలు గారు చాలా తెలివైన వాళ్ళు, చాలా అర్థమైంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రావాల్సిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే వీడే ఆపేసి కేసీఆర్ గారిని తిట్టాలనుకోండు. అదే తిట్లు కేసీఆర్ గారిని ప్రజలు తిడతారని వాడు అనుకున్నాడు. కానీ అదే ప్రజలు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు ఇప్పుడు. అదే ప్రజలు ఎందుకు తిడుతున్నారు అంటే అక్కడ ఒక 2 పిల్లర్లు కూలిపోతాయి. సపోజ్ మనం ఇల్లు కట్టుకుంటే 2 పిల్లర్లు పోతాయి. దాన్ని ఏం చేయాలి, బాగు చేయించుకోవాలి. బాగు చేయించుకుని ప్రజలు నీళ్ళు వదలాలి. ఇక్కడ బాగు చేయడం లేదు, బూచోడు అని చూపిస్తుండే తప్ప దాన్ని బాగు చేస్తుంది. 20 నెలల ఒక 30 మట్టి ఎత్తిపోయలే, ఒక పిల్లర్ రిపేర్ చేయాలి. ఇప్పటికైనా నీళ్ళు ఇవ్వకపోతే మీరు అందరు పోతారా, పంపులు ఆన్ చేసుకుంటారా? బరాబర్ పోతాం మేము, బరాబర్. ఉద్యమకారులం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో మేము ఆగిన వాళ్ళం. ఇలా మన నీళ్లు మనం వదులుకుంటున్నాం. వీడెవడు పిలుపుని ఇచ్చిన కేసీఆర్ గారు ఒక్క పిలుపుని మనం లక్షలాది మందిని పోయి తీస్తాం మేము ప్రాజెక్ట్ గేట్లు, లక్షలాది మంది. మా ఎమ్మెల్యే గారు పూర్తిగా అందరికీ ఆల్రెడీ పోయి 3 రోజులు అక్కడనే ఉండి పరిశీలించి వచ్చి ఒక్క 3 రోజులు ఇవ్వండి, నేను మొత్తం సూర్యాపేట జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా గిట్ట నీళ్ళు ఇస్తామని చెప్తుండే మా జగదీష్ రెడ్డి గారు. మీకు అంత దమ్ము ఉంటే మీరు చేయలేకపోతే మా వానికి 3 రోజులు ఒప్ప చెప్పండి, నీళ్లు ఎట్లా వస్తాయో అట్లా చూపిస్తాడు. ఈ విధంగా సూర్యాపేట రైతాంగం అంతా కూడా అకలము చేసుకున్నారు. కాళేశ్వరం చాలా బేసిక్ గా ఉంది, కాళేశ్వరం చాలా బాగా ఉంది. ఈ రోజు వరకు కూడా కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే సూర్యాపేట మొత్తానికి, అదేవిధంగా కాళేశ్వరం ఆయకట్టు మొత్తానికి కూడా నీళ్లు వచ్చినటువంటి ఒక అభిప్రాయంతో రైతాంగం అంతా కూడా ఉన్నారు. మొత్తంగా ఎక్కడ చూసినా కూడా కాళేశ్వరం గురించి చర్చ జరుగుతోంది. కాళేశ్వరం బాగుంది, పంపులు ఆన్ చేస్తే తమ ప్రాంతం అంతా కూడా సశ్రమం అవుతుంది. కావాలని బదనాం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వరాన్ని బదనాం చేస్తున్నట్టు కూడా రైతులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామటి, సూర్యాపేట.